సో ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్లో ఉండే కొన్ని టిప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే ఏ అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ముందుగా మీరు యూట్యూబ్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. తర్వాత యాప్ ఓపెన్ చేయగానే మనకి లైబ్రరీలో పైన మనకి రీసెంట్ అని కొత్తగా ఒక ఆప్షన్ వచ్చి ఉంటుంది. మనం ఆప్షన్లో చూసినట్లయితే ఇంతకుముందు మనం ప్లే చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన ఉన్న మన ఐకాన్ క్లిక్ చేస్తే దాంట్లో మనకి టైం రీచ్ అని వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసామంటే స్టాట్స్ అని వస్తుంది. దాంట్లో ఈ యాప్ని మనం ఈరోజు ఎంతసేపు యూజ్ చేసాం, నిన్న మనం ఎంతసేపు యూజ్ చేసాం, ఒక వారంలో ఎంతసేపు యూజ్ చేసామని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కింద స్క్రాల్ చేస్తే షెడ్యూల్ డైజెస్ట్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత మనం దాని మీద క్లిక్ చేస్తే టైమింగ్ వస్తుంది. మనకు ఏ టైం మనం ఫ్రీగా ఉన్నామో ఆ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూడబోయే ట్రిక్ వచ్చి ప్లస్ అండ్ మైనస్ ట్రిక్. ఈ ట్రిక్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. మీరు యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా నేను తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేస్తాను. దీంట్లో మనం చూసినట్లయితే మనకి ఓల్డ్ సాంగ్స్ వస్తాయి, న్యూ సాంగ్స్ రెండు వస్తాయి. మనకి న్యూ సాంగ్స్ మాత్రమే కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ ఓల్డ్ అని ఇచ్చామంటే దాని పక్కన మనకి ఓల్డ్ సాంగ్స్ మాత్రం స్కిప్ అయిపోతాయి. అదే మనకి ఓల్డ్ సాంగ్స్ మాత్రమే కావాలంటే ప్లస్ ఓల్డ్ అని ఇచ్చామంటే దాని పక్కన మనకి ఓల్డ్ సాంగ్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ట్రిక్ వచ్చి ట్రెండింగ్ వీడియోస్ గురించి. కింద మనకి ట్రెండింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తామంటే మనకి తెలుగుకి సంబంధించిన ట్రెండింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. అదే మనం లొకేషన్ చేంజ్ చేసుకున్నామంటే మనం దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లోకి వెళ్తే మనకి ఇక్కడ లొకేషన్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకి డిఫాల్ట్గా ఇండియా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా కంట్రీ ఇచ్చామంటే ఆటోమేటిక్గా మనకి ఆ కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్లో మనకి ట్రెండింగ్ వీడియోస్ వస్తాయి. మీకు ఇంగ్లీష్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ లొకేషన్ దగ్గర యూఎస్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫైనల్గా మనం 3D వీడియోస్ ఎలా చూడాలో తెలుసుకుందాం. దానికోసం మీ మొబైల్లో జైరోస్కోప్ సెన్సార్ ఉండాలి. సో ముందుగా మీరు సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి ఏ టాపిక్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో ఆ టాపిక్ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన వెంటనే మనకు కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. పైన మనం చూసినట్లయితే మనకి ఫిల్టర్ సెర్చ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసామంటే కొన్ని మనకి ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనకి 360 degrees అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కింద మనకి అప్లై ఉంటుంది. అప్లై నొక్కగానే మనకి అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా వీడియోని ప్లే చేసామంటే మనకి ఇది 360 degreesలో వస్తుంది. సో ఈ ట్రిక్స్లలో మీకు ఏ ట్రిక్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం కింద కంప్లీట్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే అప్డేట్ మిస్ అవ్వకుండా చూడవచ్చు.